నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావుడి డైరెక్షన్ లో వచ్చిన భగవత్ కేసరి మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 2023లో థియేటర్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలకృష్ణ తన మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి మెప్పించాడు. ఈ సినిమా కథ, కథనం, మహిళా శక్తి అంశం ఆడియన్స్ నుండి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, జాతీయ బెస్ట్ ఫిలిం గా అవార్డు కూడా అందుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమాను తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా జననాయకన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే మా సినిమా రీమేక్ కాదని ముందు నుంచి వాదిస్తూ వచ్చారు జననాయకన్ దర్శకుడు హెచ్ వినోద్. కానీ తీరా ట్రైలర్ రిలీజ్ అయ్యాక అందరి అంచనాలను నిజం చేస్తూ భగవత్ కేసరి సినిమాను రీమేక్ మాత్రమే కాదు, ఏకంగా ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేశాడు. దీంతో బాలయ్య భగవత్ కేసరికి విజయ్ జననాయకన్ కు కంపారిజన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక జననాయకన్ ట్రైలర్ వచ్చాక అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉన్న భగవత్ కేసరి సినిమాను తెగ చూసేస్తున్నారు. దీంతో టాప్ 1 ట్రెండింగ్ లోకి వచ్చేసింది భగవత్ కేసరి. విజయ్ రీమేక్ చేసిన సినిమా ఎలా ఉందా అని తమిళులు ఈ సినిమాని చూస్తున్నారనే చెప్పొచ్చు. అయితే జననాయకన్ ట్రైలర్ చూశాక బాలయ్య మాస్ పర్ఫార్మెన్స్ ను విజయ్ మ్యాచ్ చేయలేదని కామెంట్స్ వస్తున్నాయి.